హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 మార్చ్ 28 ఫ్రైడే ఈవినింగ్ 7:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 8 ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రావాల్సింది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ టూ టీమ్స్ కూడా వీళ్ళు లాస్ట్ మ్యాచెస్ గెలిచి వస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ టూ టీమ్స్ కూడా మంచి కాన్ఫిడెన్స్ లో అయితే ఉంటారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 1-1 మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఫస్ట్ బౌలింగ్ చేసి నూర్ అహ్మద్ నుంచి 4 వికెట్స్ అండ్ ఖలీల్ అహ్మద్ నుంచి 3 వికెట్స్ అండ్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ మంచి ఎకనామిక్ గా బౌలింగ్ వేయడం వలన 155 లో స్కోర్ తోనే డిఫెండ్ చేశారు. ఆ 156 టార్గెట్ ని ఈ సిఎస్కే బ్యాటర్స్ రచన్ రవీంద్ర నుంచి 45 బాల్స్ కి 65 రన్స్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ నుంచి 26 బాల్స్ కి 53 రన్స్ ఇలా వీళ్ళ టాప్ ఆర్డర్ నుండి స్కోర్ రావడం వలన 19.1 ఓవర్స్ కి 4 వికెట్స్ తేడాతో ఈ స్కోర్ ని చేశారు ఈ సిఎస్కే బ్యాటర్స్. వీళ్ళ లోవర్ ఆర్డర్ అంతా ఆ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు. బట్ వీళ్ళ టాప్ ఆర్డర్ లో మంచి స్కోర్స్ రావడం వలన ఈ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది ఈ సిఎస్కే టీం. అండ్ ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ సేమ్ చిదంబరం స్టేడియం లోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ ని ఈ సిఎస్కే టీం యూజ్ చేసుకుంటారు. ఈ సిఎస్కే టీం కి స్ట్రాంగ్ స్పిన్ అటాక్ అయితే ఉంది. దాన్ని యూజ్ చేసుకునే క్యాపబుల్ కూడా ఈ సిఎస్కే టీం కి ఉంది. అండ్ ఈ గ్రౌండ్ కి స్పిన్ బౌలర్స్ నే బాగా సూట్ అవుతారు. సో ఆ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది ఈ సిఎస్కే టీం కి. అండ్ వీళ్ళ బ్యాటర్స్ చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ మెయిన్లీ వీళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నుంచి ఈ పిచ్చెస్ లో స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గైక్వాడ్ యొక్క యావరేజ్ ఈ పిచ్ లో చాలా అద్భుతంగా అయితే ఉంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ సిఎస్కే టీం కి మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఇక ఈ సిఎస్కే బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే అండ్ ఎంఎస్ ధోని నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే నూర్ అహ్మద్ అండ్ రవీంద్ర జడేజా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సిఎస్కే కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ లో కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. కానీ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా ఎక్సలెంట్ బౌలర్స్ తో ఉన్నారు. సో దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోలే గానీ లోయెస్ట్ స్కోర్స్ తో డిఫెండ్ చేసే బౌలర్స్ పర్ఫెక్ట్ గానే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి స్ట్రాటజీస్ తో వస్తారు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 1-1 మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్ 2nd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఫస్ట్ బౌలింగ్ చేసి కృణాల్ పాండ్యా నుంచి 3 వికెట్స్ అండ్ జాస్ హెజల్వుడ్ నుంచి 2 వికెట్స్ రావడం వలన కేకేఆర్ టీం ని 174 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 175 టార్గెట్ ని ఈ ఆర్సీబీ బ్యాటర్స్ ఫిలిప్ సాల్ట్ నుంచి 31 బాల్స్ కి 56 రన్స్, విరాట్ కోహ్లీ నుంచి 36 బాల్స్ కి 59 రన్స్ అండ్ రజాత్ పతిదర్ నుంచి 16 బాల్స్ కి 34 రన్స్ రావడం వలన చాలా ఫాస్ట్ గా 16.2 అవర్స్ కే ఆ స్కోర్ చేసేశారు. సో ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేయడం వలన కేకేఆర్ మీదన ఈ ఆర్సీబీ టీం గెలిచి వస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ సిఎస్కే మీదన కూడా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ ఆర్సీబీ టీం కి ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటర్స్ చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అలాంటి ఫామ్ ని ఈ రోజు మ్యాచ్ లో కూడా కొనసాగిస్తే వీళ్ళదే అప్పర్ హ్యాండ్ అయితే అవుతుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ లో కూడా భువనేశ్వర్ కుమార్ ఉండకపోవచ్చు. సో మళ్ళీ ఇదే స్క్వాడ్ తో అయితే వస్తారు. ఇక ఈ ఆర్సీబీ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఫిల్ సాల్ట్, రజాత్ పతిదర్ అండ్ జితేష్ శర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే కృణాల్ పాండ్యా అండ్ జాస్ హెజల్వుడ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్సీబీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే
చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్దిగా వీక్ అయితే కనిపిస్తున్నారు. సో దీన్ని ఈ రోజు మ్యాచ్ లో ఎలా సరి చేసుకుని వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 ఉంది. అండ్ ఈ వెన్యూలో స్పిన్నర్స్ కి మోస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో లోయెస్ట్ స్కోర్స్ అయితే ఈ రోజు వస్తాయి. అండ్ ఈ వెన్యూలో చేజింగ్ చేయడానికి కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ వెన్యూలో ఈ రోజు ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా 170 to 180 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైన్. సో దీన్ని బట్టి బోటింగ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.